ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయకాల సమయమున పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. మరి మీరు కూడా మరి ఉదయకాలంలో బైబిల్ తీసుకొని నాతో కూడా బైబిల్ని మీరు చూడండి. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాము. ఈ దినమంతా కూడా దేవుని దీవులు మన మీద ఉన్నట్లుగా మన దేవుడు బలపరిచి మన వాహనాల్లో, మన పనుల్లో, మన డ్యూటీల్లో, మన సేవలో మన అందరం కలిసి దేవునిలో జీవించినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ విశ్వాసాన్ని బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ప్రేమంటి వల్లారా, మనం గమనిస్తున్నట్లయితే ఈ యొక్క సమయంలో శారాయి మనం చూస్తున్నాం. 11వ వచనం, విశ్వాసాన్ని బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నదంట. ఇక్కడ విశ్వాసాన్ని బట్టి శారాయి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి ఎంచుకున్నదంట. ఈరోజు ప్రేమలో ఒకసారి మనం ఆలోచించినట్లయితే, నువ్వు నేను కూడా విశ్వాసం కావాలా, దేవునిలో మనకు విశ్వాసం ఉండాలా. కాబట్టి ఏంటి వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తు గురించిన మాట వలన కలుగుతుంది. కాబట్టి విశ్వాసం కావాలా. అయితే ఈరోజు మనం ఆలోచించినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంట అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ఫలం దయచేవాడని నమ్మాలి కదా. కాబట్టి విశ్వాసం కావాలా. యేసు ప్రభు కూడా చెప్పాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి సముద్రంలో వేయబడుతుందంటే పడిపోతుందని చెప్పాడు. కాబట్టి మనం కూడా ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అయితే శారాయి మనం చూసినట్లయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడంట. విశ్వాసాన్ని బట్టి ఆమె మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని చెప్పి ఆమె ఎంచుకున్నదంట. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు నమ్మదగిన దేవుడు అండి. కాబట్టి మన విశ్వాసం ద్వారా మనం ఏం అడిగినా, మనం ఏం చేసినా అది దేవుడు మనకు దయచేస్తాడని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు వారు ఉంటున్నాం. అయినా కూడా మరి చూసినట్లయితే శారాయి అబ్రహాం యొక్క భార్య. అయితే అబ్రహాముకు 99 సంవత్సరాల వయసు, అయితే శారాయికి మరి 89 సంవత్సరాల వయసు. మరి వీళ్ళంత వయసులో కూడా వారు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా వారి విశ్వాసమే కాకుండా శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నదంట. అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకంటే దేవుని యొక్క మాటలో మనం ఆలోచించినట్లయితే భూమి గతించిపోవచ్చు, ఆకాశము గతించిపోవచ్చు, కానీ దేవుని మాటలు పుల్లైనా సున్నైనా కూడా ఏది తప్పిపోదంట. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుని కనుక తాను వయస్సు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అవునండి, ఈరోజు శక్తి సామర్థ్యాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు, ఎవరి దగ్గర లేదు. ఎంత ఉన్నా ఏమున్నా ఎంత గొప్పవారైనా సరే ఈ శక్తి సామర్థ్యం అనేది ఎవరి దగ్గర లేవు. అది ఒక దేవుని దగ్గరనే ఉన్నది, అది ఒక యేసయ్య దగ్గరనే ఉన్నది. సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించినంటే మహానీయుడు, గొప్ప దేవుడు, ఆయన దగ్గరనే ఉన్నాయి సమస్తము. శక్తి బలము ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆయన మాట ఇస్తే ఆకాశం కలిగింది, భూమి కలిగమంటే కలిగింది, ప్రకృతిలో ప్రతి జీవు కలగమంటే కలిగింది, సముద్రం కలిగజేశాడు, చేపలు కలిగజేశాడు, జీవరాశులను కలిగజేశాడు. దేవుడు నమ్మదగిన దేవుడిని శారాయి ఎంచుకున్నది. కాబట్టి ఆమె వయసు గతించినను బలం పొందుకున్నదంట. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఆయన మరి మనం చూసినట్లయితే మరి నెహెమ్యా యెహోవాయందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుదురు. అవును ప్రేమంటులారా, మనం బలహీనమని
మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఏమి ఉన్నప్పుడు మనల్ని దేవుడు బలపరుస్తాడు, బలవంతులుగా చేస్తాడు. కాబట్టి యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుదురు. అవును, బలము మనం తింటే బలం రాదు, మనకు ఉంటే బలం రాదు. మనకు ఎలాగ వస్తుందంటే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని మనం ఎంచుకున్నప్పుడు, వయసు గతించినా కూడా ఆమె ఏం గర్భం ధరించిందంట, మరి ఆమె బలం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును, బలహీన దేవుడు బలపరిచి దేవుడు సహాయం చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నమ్మినట్లయితే దేవుని వాగ్దానాలు, దేవుని కార్యములు, దేవుని పనులు నమ్మినట్లయితే దేవుడు మనకు సమస్యలను సాధ్యపరిచి దేవుడు మన పట్ల అది సహాయము చేస్తాడు. ఏదైనా సరే. మరి అబ్రహాము శారాయిలో వారి కుమారుడు గురించి వారు మరి విశ్వాసం దేవుని ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఇస్తాడని ఇచ్చారు. 99 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అయితే 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ వాగ్దానాల దేవుడు వారి పట్ల మరి శారాయి 90 సంవత్సరాలు వారి పట్ల దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసాన్ని బట్టే ఆ విశ్వాసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసకర్త అయిన దాన్ని కొనసాగించిన యేసు వైపు మనం చూసినప్పుడు ఆయన మనకు దేవుడు సహాయము చేస్తాడు. లోకం వైపు, మనుషుల వైపు, డాక్టర్ల వైపు, ఈ లోక సంబంధమైన వైపు చూడకుండా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు చక్కగా సహాయము చేస్తాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని మనం ఎంచుకున్నప్పుడు మనం బలహీనైనా కూడా మనం బలపరుస్తాడు, మనకు బలం ఇచ్చి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఏదైనా మన జీవితానికి కావాల్సిన అన్నిటిని కూడా ఆయన దగ్గర ఉన్నది. ఆయన దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు, ఆయన యందు మనం నమ్మకుంచినప్పుడు దేవుడు మనకు సహాయము చేసి నడిపిస్తాడని చెప్పి ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. విశ్వాసాన్ని బట్టి శారాయి నమ్మదగిన దేవుడు అని చెప్పి ఎంచుకున్నది, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకున్నది. అవును, బలహీన సమయంలో బలం పొందుకొని గర్భం ధరించినట్లుగా మేము చూస్తున్నాం. అవును తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న ప్రియ బిడ్డలు నాయనా, వారు కూడా విశ్వాసంలో ఉండి బలం ధరించుకోవడానికి కావాల్సినంటే ఈవులను పొందుకోవటానికి సహాయం చేయమని, తన వాక్యము అపవాది ఎత్తుకుని పోకుండా నీరుగట్టి పలింపచేసి అనేక మంది రక్షించబడని కార్యం చేయమని, అందరికీ దీవెనకరంగా ఉన్నప్పుడు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.